నమస్తే ఆర్టీవీకి స్వాగతం. దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సుప్రీం మోర్క్ అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ బుధవారం బెల్లంపల్లిలో పర్యటించారు. కాంటా చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30 నుండి జనవరి 26 వరకు జరిగే అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ ఆందోళన సదస్సులను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. దళిత బహుజన పార్టీ కేంద్ర కమిటీ జై భీములు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రూపొందించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగ అవకాశాలని అన్నీ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతుల యొక్క మానవ జీవన హక్కుని రద్దు చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రెడ్ల రాజ్య ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయి. మరి రాజ్యాంగ అవకాశాలను కూడా రద్దు చేయడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పునాదితో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో వర్ణ కుల వ్యవస్థ సమర్థించే విధంగా మరి అసమానతల అమానవీయ దోపిడీ మనుధర్మ రాజ్యాన్ని తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ పొలిటికల్ క్రిమినల్ మాఫియా ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఈ దోపిడీ కుల మాఫియా రాజ్యం నుండి రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే నిమ్న జాతులకు, అల్పసంఖ్యాక వర్గాలకు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతుల పౌర సమాజం తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వీళ్ళ భవిష్యత్తు మొత్తం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. బతుకు రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అంబేద్కర్ గారు రూపొందించిన సమతా రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనకి బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ పౌర సమాజానికి పిలుపునిస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ కేంద్ర రాష్ట్ర మనువాదుల పాలకుల నుండి భారత రాజ్యాంగాన్ని, ఆత్మగౌరవ స్వేచ్ఛ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మొత్తం పౌర సమాజంతో పాటు ప్రధానంగా బాధిత దళిత బహుజన సమాజం సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఇక మనకి బానిసత్వం తప్పదు, భవిష్యత్తు లేదనేది అర్థమవుతుంది. అందువల్ల మనువాదుల పాలకుల నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పౌర సమాజానికి పిలుపునిస్తూ దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 30 నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వరకు కూడా అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ ఆందోళన సభలు నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ సభల్ని తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున పౌర సమాజం విజయవంతం చేయాలని, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సోషల్ జస్టిస్ సాధన కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దళిత బహుజన సమాజం అంతా కూడా సమాయత్తం కావాలని దళిత బహుజన పార్టీ కేంద్ర కమిటీ తరపున పిలుపునిస్తున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగమే ఈ యావత్తు ప్రజల యొక్క రక్ష. ఈ రాజ్యాంగం లేకపోతే మనకు అవకాశాలు లేవు. ఇప్పటికే మరి మోడీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు హక్కులను కాలు రాస్తున్నారు. మరి రైతులు కానీ, కార్మికులు కానీ, ఇటు సింగరేణి ప్రాంతంలో ఉన్న యావత్తు తెలంగాణకి
నల్ల బంగారం లాంటి సింగరేణి ప్రాంతంలో ఉన్న సహజ వనరులు సంపదలను ఈ బొగ్గు నిక్షేపాలని పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ మాఫియా అంబానీ అదానిలకు దారాదత్తం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా ఈ దొంగల ముఠా అంతా కూడా ఈ మొత్తం సింగరేణి ప్రాంతాన్ని ఎత్తుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలకు చెందాల్సిన సంపద, ప్రజల ఆస్తులు, మరి ప్రకృతి సంపద, ఈ సింగరేణి ఆస్తుల్ని, బొగ్గు కను నిక్షేపాలని, ఈ నల్ల బంగారాలని దోచుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా మరి ఈ మాఫియా, కార్పొరేట్ బిజినెస్ మాఫియా అంబానీ అదానీ ఓట్లు చేస్తున్న ఎత్తుగడలను వీళ్ళకి మద్దతుగా నిలిచిన నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి ప్రాంత పౌర సమాజం, అన్ని కార్మిక సమాజం, శ్రామిక ప్రజలు మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని, మన సింగరేణి ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ దోపిడీ పాలకుల మీద యుద్ధం సిద్ధం కావాలని దళిత బహుజన పార్టీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్.